నమస్తే అండి. నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మంతనాలండి. ఈరోజు లైవ్‌లోకి వచ్చినటువంటి యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్, ఫేస్‌బుక్ ఫాలోవర్స్ అందరికి నమస్కారం అండి. వీడియో కాల్. వీడియో కాల్‌గా? ఓకే. సార్ నమస్తే అండి. నమస్తే అండి. వినిపిస్తుందండి వాయిసు? వినిపిస్తుంది సార్. చాలా సేపు నుంచి వెయిటింగ్ ఉన్నా. సారీ సార్. సార్ పర్లేదండి. చెప్పండి సార్. అదే అండి. నేను ఎప్పటినుంచో మీ వీడియోస్ చూస్తున్నా. ఇంతకుముందు లాంగ్ బ్యాక్ చూసేవాడిని. ఓకే రీసెంట్‌గా సార్. ఓకే. హైదరాబాద్‌లో ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నా. మీ దగ్గర పర్స్ తీసుకుందామని మాది విజయవాడ. తెనాలొచ్చి చూద్దామా అనుకుంటున్నా. మీ వెబ్‌సైట్‌లో చూడగానే విజయవాడలో డిస్‌ప్లే పాయింట్ ఉందని తెలిసింది. ఎమ్మటే కాల్ చేస్తే ఎప్పుడైనా రావచ్చు అన్నారు. ఎళ్ళగానే హ్మ్. చూయించారు బెడ్‌లన్నీ. నాకు కంఫర్ట్ మెయిన్ ఇంపార్టెంట్. కంఫర్ట్ ఎక్కువ ఉండాలంటే 3 ఇన్ 1 లాటెక్స్ సజెస్ట్ చేశారు. అది ఓకే సార్. ఓకే. 5/6ది ఆర్డర్ చేసాము. 5/6ది ఓకే ఆర్డర్ సార్. ఓకే. చేసాము. మళ్ళీ ఎమ్మటే కాట్ కూడా కావాలి కాబట్టి నెక్స్ట్ డే వచ్చి ఇంట్లో మరి ఐరన్‌ది ఏమంటారంటే ఇంట్లో ఒప్పుకుంటే సరే అని నెక్స్ట్ డే కాట్ కూడా ఆర్డర్ చేసాము. 3 డేస్ బ్యాక్ వచ్చింది కాటు, పరుపు 2 వచ్చినాయి. నిన్ననే అసెంబుల్ చేసాం మొత్తం అన్నీ బాగున్నాయి. కంఫర్ట్ కూడా చాలా ఓకే సార్. బాగుంది. అంతా ఓకే బాగున్నాయి. సార్. ఓకే. పరుపు కొంచెం మంచం మీద ఫిట్‌గా ఉందండి. అట్లా ఉంటే ఏం పర్లేదు కదా? ఏం పర్వాలేదండి. అంటే ఫిట్‌గానే ఉండాలి కదా సార్ మీకు? ఫిట్ అంటే బాగా ఫిట్‌గా ఉంది. మొత్తం బెడ్‌షీట్ అంటే ఏసినప్పుడు మొత్తం కొంచెం మీరు మొత్తం లాటెక్సే కాబట్టి కొద్దిగా సైడ్‌కి ఇలా అణిగిద్ది. అంత రీబాండెడ్ అయితే మీరన్నట్టు అసలు కొద్దిగా కూడా ఖాళీ ఉండదు. లాటెక్స్ అంటే ఇలా కదిలిద్దనమాట. కదిలిద్ది కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. ఆ! అంతా బాగుందండి. 3 ఓకే. లేయర్స్‌కి ఒక జిప్ కవరు, అవునండి. పైన లేయరు. అంటే 4 లేయర్స్‌కి జిప్ కవర్ ఇస్తానన్నారు. నేను మరి ఇలా తీసుకున్నాను. 3 లేయర్స్‌కి జిప్ ఇదే కవర్, బెస్ట్ పైన అండి. ఇంకో లేయర్ ఓకే. ఇదే కరెక్ట్. అప్పుడు మీరు 3 ఇన్ 1 లాటెక్స్‌ని పరిపూర్ణంగా అనుభవించిన వాళ్ళవుతారు. హ్మ్. ఎందుకంటే 3 ఇన్ 1 లాటెక్స్ ఇలా ఏసేసుకొని దీనిపైన బెడ్‌షీటు, ప్రొటెక్టరు, టాపర్ అన్నీ ఏసేసేయండి దీనిపైన. మేము ఇచ్చిన యాక్సెసరీస్ అన్ని దీనిపైన ఏసేసి, దానిపైన ఒక సింగిల్ లేయర్ ఇచ్చాం కదా! అదేసేసి దాని మీద బెడ్‌షీట్ ఏసుకొని వాడుకోండి. ఓకే. అప్పుడు నేను అలా డైరెక్ట్ ఏయలేదండి. 4 తర్వాత అన్నీ ఏసాను. అందుకోసమే మీకు క్లారిటీ ఇంకా ఇస్తున్నా. ఇంకా బావుండిద్ది అంటున్నా. ఓకే. ఇప్పుడు ఓకే. వాడిన దానికన్నా ఇంకా ఆహా! బావుండిద్ది. ఆ ఓకే. లేయర్ ఓకే. పైన ఏసుకొని దానిపైన బెడ్‌షీట్ ఏసుకుంటే హ్మ్. అంటే పైన పిల్లలు 90 అలా ఉంటే డెన్సిటీది గనక ఏయమంటారా? మీ ఇష్టం. మీకు కంఫర్ట్ 90 కావాలంటే 90, ఆ! 65 కావాలంటే 65 ఓకే. మీకేది కావాలంటే అది హ్మ్. ఏసుకోండి. అంటే మీకు చిన్న హ్మ్. పిల్లలు ఉంటే గనక ప్రొటెక్టర్ పైనుండాలి. మీకు చిన్న పిల్లలు ఎవరు ఓకే. లేనప్పుడు ఓకే. కింద పరుపంతా ఇయన్నీ హ్మ్. కాపాడతాయి సార్. పరుపు మొత్తం టాపరు, ప్రొటెక్టరు, బెడ్‌షీట్ అన్నీ కాపాడుతది. దీన్ని ఒక్క బెడ్‌షీటే హ్మ్. కాపాడిద్ది కాబట్టి ఫ్యూచర్‌లో ఇదేదైనా హ్మ్. ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, తీసి లోపలేసేసుకొని మళ్ళీ బయట వేరేదేసుకోవచ్చు. ఇంకా బాగా ఫీల్ అసలు హుహు. యాక్చువల్‌గా ఫీల్ అలాగే ఉండాలి. హ్మ్. అది సార్. ఓకే అండి. ఓకే సార్. పరుపయితే అంతా బావుంది. ఇంకొక చిన్న డౌట్ ఇది దీనికి సంబంధించింది కాదు జనరల్‌గా. మీ వీడియోస్ చూస్తూ ఉంటాను కదా! రీబాండెడ్ గట్టిగా ఉంటది. నడుము నొప్పికి కొంచెం బెటర్ అని. అవునండి. నాకు జస్ట్ అవునండి. డౌట్ మరి ఇది డౌటో కాదో తెలీదు. రీబాండెడ్ గట్టిగుంటది. పైన లాటెక్స్ ఏసుకోమని చెప్తా ఉంటారు కదా! మనం ఇప్పుడు అవునండి. చెక్క కాట్ అనుకోండి. పైన లాటెక్స్ ఏసుకున్నా కింద రీబాండెడ్ ఉన్నా లేకపోయినా ఒకటేనా? లేకపోతే పర్వాలేదు. ఏమైనా తేడా పర్వాలేదు. ఉంటదా? అంతే. ఏముండదండి. పర్వాలేదు. అంటే ఇక్కడ ఏమి లేదండి. మీకు 2 ఇంచెస్ ఉన్నదానికి ఫీల్ 4 అంగుళాలు, 6 అంగుళాలు ఫీల్ తేడా ఉంటది కొంచెం. 2 ఓకే. ఇంచెస్ అయినా నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఓన్లీ 2 ఇంచెస్ డైరెక్ట్‌గానే ఏసుకోవచ్చు. హుహు. రీబాండెడ్ లేకుండానే ఏసుకోవచ్చు. అయితే ఏమవుద్దంటే అండి, రీబాండెడ్ ఉంటే మనం షర్ట్ ఏసుకుంటాం సార్. షర్ట్ లోపల బనీను కొద్దిగా హ్మ్. కంఫర్ట్ ఉంటది కదా! బనీన్ హ్మ్. అంటే. హ్మ్. ఓకే. ఓకే. అట్లాగే హ్మ్. రీబాండెడ్ మీద ఇది ఉంటే కొద్దిగా సపోర్ట్ ఉంటది. రెండోదేనా హ్మ్. లుక్ అందంగా ఉంటది. రీబాండెడ్ రేట్ తక్కువ. చూడటానికి హై లుక్ ఓకే. వచ్చిద్ది. మీరు ఓకే. ఓకే. లుక్ ఒక 2 కోసం ఇంచ్ మెయిన్‌గా. లాటెక్స్‌కి ఆ! ఎత్తు కోసం, హ్మ్. మెప్పు కోసం, అందం కోసం తప్పితే డైరెక్ట్‌గా 2 ఇంచ్, 4 ఇంచ్ లాటెక్స్ డైరెక్ట్‌గానే ఏసుకోవచ్చు. హ్మ్. ఓకే అండి. ఆ! మ్యాట్రెస్ అయితే చాలా బావుంది. నెక్స్ట్ ఇంకా సెకండ్ రూమ్‌లో గూడా ఏమన్నా తీసుకునేదుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి తీసుకుంటాను. ఆ! ఒకవేళ మీరు ఫ్యూచర్‌లో ఏదైనా కావాలన్నా గానీ ఇప్పుడు ఇంకోటొచ్చిందండి. లాటెక్స్ బాండెడ్ అని వచ్చింది. చూసానండి నేను మీ వీడియో చూసాను. ఆ! ఈ మెయిన్ ఇది ఇది ఇంకా నడుము నొప్పి అలా ఉంటేనేనా మామూలుగా అయినా ఆ! తీసుకోవచ్చంటారా? అంటే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి బెస్ట్. మామూలుగానే తీసుకోవచ్చు హుహు. కష్టం లేదు. అంటే హ్మ్. షుగర్ పేషెంట్లు తినే ఆహారం ఎవరైనా తినొచ్చు.
అట్లాగే అంటే ఇప్పుడు ఇది ఈ లాటెక్స్ బాండెడ్ది కంఫర్ట్ పరంగా కావాలంటే తీసుకోవచ్చా, లేకపోతే నార్మల్ కంఫర్ట్ అయితే 3-in-1 సార్. 3-in-1 కంఫర్ట్ అయితే అనేది 3-in-1? ఓకే. 3-in-1 అనేది మల్టీపర్పస్ అండి. మీరు తీసుకున్న పరుపు మల్టీపర్పస్. ఓకే. అయితే ఎక్కువ మంది ఇప్పుడు పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మాకు ఇవన్నీ మేము మార్చుకోం సార్, మాకు డైరెక్ట్గా లాటెక్స్ వేసుకుంటామని అంటారు. అంటే రీబాండెడ్ లాటెక్స్ కాకుండా చాలా మంది రీబాండెడ్ వద్దు అంటున్నారు. అంటే ఇది కెమికల్ కాబట్టి రీబాండెడ్ వద్దు అన్నారు. వాళ్ళ కోసం ఆర్థో లాటెక్స్ తీసుకొచ్చాం అనమాట. ఓకే. బాగా బరువండి. ఇప్పుడు మీకు ఇచ్చిన పరుపే దాదాపు 60-70 చాలా కిలోలు ఉంటుంది. చాలా బరువు ఉందండి. పైకి సెకండ్ ఫ్లోర్ కి ఎక్కించాల్సి వచ్చింది. చాలా కష్టమైంది ఎక్కించడానికి. అట్లాగే ఇది ఇంకా బరువు. ఈ పరుపు ఇంకా అసలు ఇంకా కష్టం. మంచం అయితే లిఫ్ట్ లో ఎక్కించారు. పరుపు లిఫ్ట్ లో పట్టగా మెట్ల మీదే చాలా కష్టపడి తీసుకెళ్లాల్సి వచ్చింది. అవును సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే. మా కామెంట్స్ పెట్టండి. Hi sir, I am a good old customer of yours, sir. సార్ నేను 6x6 మంచములు 2 కొన్నాను. వాటికి పరుపులు కావాలి. లాటెక్స్ పరుపులు ఎంత ధరలో ఉన్నాయి? వాటితో ఏమేమి ఇస్తారు? నాకు పరుపుల గురించి ఏమీ అవగాహన లేదు సార్. కొంచెం రీజనబుల్ ధర చెప్పండి. నేను ఉండేది మచిలీపట్నం. 6 మంచాలు 2 కొన్నారు. వాటికి పరుపులు కావాలంటే మీరు బడ్జెట్ పట్టండి. ఇక్కడ మీరు కొత్తగా లాటెక్స్ బాండెడ్ అని వదిలాం. ఇది హై లెవెల్లో ఉంటుంది. అంటే మొత్తం కంప్లీట్గా లాటెక్స్ బాండెడ్, మధ్యలో ఉన్నదంతా లాటెక్స్ బాండెడ్, పైన 1 ఇంచ్ కింద 1 ఇంచ్ లాటెక్స్ 65 డెన్సిటీ 90 డెన్సిటీ వస్తుంది. ఇది అసలు ఇంకా ఎక్సలెంట్ బెడ్ అనమాట. ఇంక ఇట్లాంటి బెడ్ ఇంక మీకు ఎక్కడ దొరకదు. దీనికి వచ్చేసరికి యాక్సిరీస్ కూడా హెవీగా వస్తాయి. మీకు 4 ఇంచ్ లాటెక్స్కి పైన 1 ఇంచ్ కింద 1 ఇంచ్ 65-90 డెన్సిటీ ఇట్లా గమ్మింగ్ చేసి ఉంటుంది, పక్కా గమ్మింగ్ చేసి ఉంటుంది. దీనికి ఒక 2 ఇంచెస్ ఎక్సెస్ ఇస్తున్నాము. దానిపైన బెడ్షీటు, ప్రొటెక్టరు, టాపరు, 2 బెడ్షీట్లు వస్తాయండి, కంఫర్టర్, డ్యూయట్ కవరు, 5-6 అయితే 2 లాటెక్స్ పిల్లోలు, 6-6 అయితే 3 లాటెక్స్ పిల్లోస్, ఒక యూ పిల్లో అన్నీ వచ్చేస్తాయి అనమాట విత్ ట్రాన్స్పోర్ట్తో సహా. సార్ 365 డేస్ ఒకటే ఆఫర్ ఉంటుందా? లేక పొంగల్ ఆఫర్స్ ఏమైనా ఇస్తారా? మనది ఆఫర్ కాదండి, ఒక విధంగా కాంబో ప్యాక్లు అనమాట. మనం ఇచ్చే ఏదే ప్రొడక్ట్ అయినా సరే మళ్ళీ రేటు మార్చేదాకా అదే ఆఫర్ ఉంటుందండి. మీరు తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. అట్లనే ఆగితే ఎక్స్ట్రా ఆఫర్ వచ్చిందన్న అవసరం లేదు. సార్ నమస్తే సార్, నేను హైదరాబాద్లో ఉంటాను. రీసెంట్గా నాగోల్ డిస్ప్లే పాయింట్కి వెళ్ళాను. 3-in-1 లాటెక్స్ లేదా 6 ఇంచ్ లాటెక్స్ ప్లస్ 4 ఇంచ్ రీబాండెడ్. మాది ఇక్కడ ఇన్వర్టర్ రాదా? ఆ ప్లగ్ తీసుకెళ్ళి దాంట్లో ఇచ్చేసి, అక్కడ ఇన్వర్టర్ ప్లగ్ ఉంది. ఇంకా లైట్ ఉన్నాయని చూడలేకపోతే ఇన్వర్టర్. సరే వదిలేసేయండి, లేకపోతే చిన్నది బొమ్మ పెట్టమ్మా, చిన్న బొమ్మ పెట్టి లాగించి సరిపోద్ది, వెళ్తురు సరిపోద్దిలే. కరెంట్ పోయింది కదా. చెప్పమ్మా, ఏమన్నారు? సార్ నేను హైదరాబాద్లో రీసెంట్గా నాగోల్ డిస్ప్లే పాయింట్కి వెళ్ళాను సార్. 3-in-1 లాటెక్స్ లేదా 6 ఇంచ్ లాటెక్స్ ప్లస్ 4 ఇంచ్ రీబాండెడ్, ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నాము, కొంచెం గైడ్ చేయండి. 3-in-1 లాటెక్స్ అంటేనే మల్టీపర్పస్ అండి. 3 రకాలుగా వాడుకోవాలంటే 3 రకాలుగా వాడుకోవచ్చు. అట్లా కాకుండా 6 ఇంచ్ లాటెక్స్ అంటే ఏక ముక్క అనమాట, ఇంకొకటే ముక్క. ఇది ఏంటంటే కంఫర్ట్. అంటే కొంతమంది 3-in-1 లాటెక్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పరుపుల్లో 3 రకాలండి, మెత్తగానే ఉండాలి, గట్టిగా ఉండాలి, మీడియంగానే ఉండాలి. కస్టమర్స్ ఎలా అడుగుతారంటే మనం ఇచ్చినప్పుడు గట్టిగా ఉందంటారు, దాన్ని మనం మార్చలేం. మీరు కొనుక్కొని చూశారు కదా, 90 డెన్సిటీ లాటెక్స్ బాగుంటాయి కనుక అలా తీసేసుకోండి. ఇంకా దానికి మించింది ఏమి లేదు. 3-in-1 లాటెక్స్ దేనికోసం అంటే ఆన్లైన్లో చూడటానికి కుదరదు కాబట్టి ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్కి యూజ్ చేసుకునే విధంగా 3-in-1 లాటెక్స్.
అట్లా కాదు మీరు 4 ఇంచ్ రీబాండ్ 6 ఇంచ్ లాటెక్స్ తీసుకున్నా బాగానే ఉంటుంది, దానివల్ల నష్టం ఏం లేదు. ఫోటో చిన్నది పెట్టి కామెంట్స్ పెట్టు సరే. సార్ బాండెడ్ బెడ్ ఎవరైనా వాడుకోవచ్చా? బాండెడ్ లాటెక్స్ బాండెడ్ అంటే ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు రీబాండెడ్ లాటెక్స్ బాగా సక్సెస్ ఎందుకైంది, కింద గట్టిగా పైన మెత్తగా ఉండే 2 అంగాలు గట్టిగా ఉంటుంది కాబట్టి అది బాగా సక్సెస్ అయింది. దేనికోసం మొత్తం లాటెక్స్ అడుగుతున్నారు, రీబాండెడ్ ప్లేస్లో మొత్తం లాటెక్స్ బాండెడ్ కావాలని అడుగుతున్నారు, అందుకోసం అలా చేశాను అనమాట. సార్ 78, 84 ఇంచెస్ లాటెక్స్ చేసి ఇవ్వగలరా? 78, 84. 72, 84 డిఫాల్ట్గా ఉంటుందండి. మీకు 6 ఇంచెస్ కావాలంటే జాయింట్ ముక్క చేసి ఇస్తాం. కింద నెంబర్ కాల్ చేయండి, మీకు కావాలంటే మీకు చేసిస్తాం. హాయ్ సార్, న్యూ లాటెక్స్ బాండెడ్ బాలిస్టర్ పిల్లోస్ ఇంట్రడ్యూస్ చేయండి ప్లీజ్. ఇట్ ఈస్ బెటర్ దాన్ షెడ్డెడ్ బాలిస్టర్ అనుకుంటున్నా. కైండ్లీ షేర్ యువర్ వ్యూ సార్. అలానే లాటెక్స్ బాండెడ్ ఆన్ ఫ్లోర్ యూజ్ చేయవచ్చా? న్యూ లాటెక్స్ బాండెడ్ అదే బోల్స్టర్ పిల్లోస్ ఇంట్రడ్యూస్ చేయమంటున్నా, షెడ్డెడ్వి కాకుండా. బోస్టర్ పిల్లరా దేనికి? ఇంట్రడ్యూస్ ఇవి కాకుండా అలా పెట్టమంటున్నారు, డైరెక్ట్ షెడ్డెడ్ కాకుండా డైరెక్ట్ బ్లాక్ పిల్లోస్. అర్థం కాల. ఈ పిల్లోస్ ఉన్నాయి కదా, అవి షెడ్డెడ్ లోపల షెడ్డెడ్ కదా, అలా కాకుండా డైరెక్ట్ బ్లాక్ తో లాటెక్స్ బాండెడ్ బ్లాక్ తో చేయమంటున్నారు. లాటెక్స్ బాండెడ్ బ్లాక్ తో చేయాలంటే అండి, ఆ విధంగా డైలు చేయించాలంటే ఒక్కొక్క డై వచ్చేసరికి 1 crore దాకా అవుతుందండి. అట్లాంటివి మనం 2 డైలు చేయించాలి, 2 కోట్లు ఓన్లీ డైల్ కాస్ట్ పెరిగిపోద్ది. రెండోది అది అంత విపరీతమైన డిమాండ్, విపరీతమైన సేల్ ఉండదు కదండి. ఇప్పుడు లాటెక్స్ పిల్లో బ్లాక్ చేయించాము అంటే రోజుకి 1000 నుంచి 2000 పిల్లోస్ వస్తూ ఉంటాయి. ఇది అన్ని పిలిచి అంత రావు కదండి, అందువల్ల ఇది కాస్ట్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు మేము సెట్ మొత్తం 7-8 కిలోలు ఉంటుంది, 5000కే ఇచ్చేస్తున్నాం. అదే మొత్తం లాటెక్స్ తోటి అయితే 8000, 10,000 అవుతుంది, కానీ ఇంత వెయిట్ కూడా ఉండవు, ఇంత స్టాండర్డ్ కూడా ఉండవు. ఇలా వాడుకోవచ్చు, మీకు బాగుంటుంది. సార్ బాండెడ్ లాటెక్స్ బెడ్ కి ఎక్స్ట్రా 2 ఇంచ్ లాటెక్స్ ఇస్తున్నారు కదా, దానివల్ల యూజ్ ఏంటి? బాండెడ్ లాటెక్స్ పెట్టి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇస్తున్నాం, దానివల్ల యూజ్ ఏంటంటే ఎక్స్ట్రా బౌన్సింగ్ అండి. ఇప్పుడు లాటెక్స్ తీసుకునే దానికి బౌన్సింగ్ కోసం తీస్తున్నాము, అందుకనే ఇప్పుడు మన అది ఎక్స్ట్రా బౌన్సింగ్ ఉండదు లాటెక్స్. రెండోది ఇప్పుడు ఎప్పుడైనా ఫ్యూచర్లో డౌన్ అయినా కూడా మనకి ఎడిషనల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇచ్చాము, కొద్దిగా మెత్తదనం కోసం, అది కూడా కొద్దిగా కంఫర్ట్ కోసం. సార్ 6x3 మంచం అండి మాది, మాకు కావాల్సింది 4 ఇంచెస్ రీబాండెడ్, 2 ఇంచెస్ హెచ్ఆర్ మెమరీ ఫామ్. దీని యొక్క రేటును యాక్సరీస్ ఏమేమి వస్తాయో చెప్తారా? 4 ఇంచెస్ రీబాండెడ్, 2 ఇంచ్ ఇంచ్ హెచ్ఆర్, 2 హెచ్ఆర్. ఇంచ్ మెమరీ. ఇప్పుడు ప్రైస్ వెబ్సైట్లో ఉంటుందండి, ఒకసారి ప్రైస్ చూడండి, ఒకసారి వెబ్సైట్లో ప్రైస్ చూడమ్మా, వాళ్ళు చెప్పింది 6-3. మీ ఫర్నిచర్ మళ్ళీ హోమ్ మేకింగ్ బెడ్లోకి వెళ్ళండి. 6 ఇంచెస్ కదా, 8 ఇంచెస్, 8 ఇంచెస్ అనుకుంటా, 4 ఇంచెస్ రీబాండెడ్. కాదమ్మా, 6 ఫోమ్ కాదు, 4+2+2 రీబాండెడ్ లాటెక్స్ మెమరీ. అదే సైజ్ 6x3. 6x3 సైజ్ సెలెక్ట్. 23,500 అండి. వీటికి ఏం యాక్సరీస్ వస్తాయి అనేది కూడా ఫోటో వస్తుంది దీంట్లోనే. ఇదిగోండి, దీనికి ఒక జిప్ కవరు, ఒక టాపరు, ఒక ప్రొటెక్టరు, ఒక బెడ్షీటు, ఒక స్మాల్ కంఫర్టర్, ఒక డూయట్ కవరు, లాటెక్స్ పిల్లోస్ ఒకటి, ఇవన్నీ వస్తాయండి. స్మాల్ కంఫర్టర్, స్మాల్ డూయట్ కవర్ వస్తాయి, 23,500 విత్ ట్రాన్స్పోర్ట్. హాయ్ సార్, ఐరన్ కాట్ లాగా ఐరన్ సోఫా చేయండి సార్, సూపర్ గా ఉంటుంది. మిడిల్ లో అండ్ బ్యాక్ సైడ్ వుడ్ పెట్టి చేయండి సార్. అవన్నీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అండి, లేకపోతే మనం చేయొచ్చు. ఏదైనా ఫర్నిచర్లో చాలా ఉన్న సమస్యలు ట్రాన్స్పోర్ట్లో
ఓకే. హాయ్ అండి. దివాన్ బెడ్‌కి ఏ కాంబినేషన్‌లో తీసుకుంటే బెటర్? లాటెక్సా లేదా హెచ్ఆర్ ఫోమా? ఎన్ని ఇంచెస్ తీసుకుంటే బెటర్? బడ్జెట్‌ని బట్టండి. మీకు బడ్జెట్ 6 ఇంచెస్ తీసుకోగలిగితే రీబాండెడ్ లాటెక్స్ తీసుకోండి. లేకపోతే లాటెక్స్ బాండెడ్ అని తీసుకోండి. బడ్జెట్ పెట్టుకోలేనప్పుడు హెచ్ఆర్‌కెళ్ళండి. మీరు 4 ఇంచ్ గాని, 6 ఇంచ్ గాని మీ ఇష్టం. సార్ 75-40 హాఫ్ ఇంచ్ రేట్ 75-40.5 రేట్ తక్కువలో ఒక మ్యాట్రెస్ చెప్పండి. 75, 40 అంటే మీరు రూ. 8,000 మీకు ఏదైనా వస్తదండి. హెచ్ఆర్ గాని, పీయూ ఫోమ్ గాని, రీబాండెడ్ గాని డైరెక్ట్‌గా 4 ఇంచెస్ మీకు 8,000 విత్ యాక్సెసరీస్ వస్తాయి. 8,000 వస్తాయి 4 ఇంచెస్‌లో. సార్ 4 ఇంచ్ రీబాండెడ్ ప్లస్ 2 ఇంచ్ లాటెక్స్ లేదా ఆర్థో లాటెక్స్ ఏది బెటర్? 4 ఇంచెస్ రీబాండెడ్, 2 ఇంచ్ లాటెక్స్, ఆర్థో లాటెక్స్ బెటరు. 2 ఒకటే అండి. బడ్జెట్టే. మీరు బడ్జెట్‌గా ఉంటే గనక లాటెక్స్ తీసుకోండి. లాటెక్స్ బాండెడ్, లాటెక్స్ తీసుకోండి. బడ్జెట్ ప్రాబ్లమ్ ఉంది అంటే గనక రీబాండెడ్ లాటెక్స్ తీసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ లాటెక్స్‌కే ఇస్తానండి నేను. మీరు బడ్జెట్టేనండి. బడ్జెట్ ఉంటే మీరు లాటెక్స్ బాండెడ్ తీసుకోండి. బడ్జెట్ లేకపోతే మీరు రీబాండెడ్ లాటెక్స్ తీసుకోండి. సార్ లేటెక్స్ తేరలేదని చెప్పారు. రీబాండెడ్ హెచ్ఆర్ ఫోమ్ ఏ కంపెనీ వాడతారు? అయన్నీ డెన్సిటీలండి. మళ్ళీ కంపెనీలు కాదండి. కంపెనీ వాడేటిది కంపెనీ పరుపులే కదా! కంపెనీల దగ్గర కొన్నా గాని రీబాండెడ్ గాని, హెచ్ఆర్ గాని అయి కూడా ఒక డెన్సిటీ రీబాండెడ్ అంటే 100 డెన్సిటీ, హెచ్ఆర్ అంటే 32 డెన్సిటీ అలా తీసుకుంటాం. డెన్సిటీ వైస్‌గా తీసుకుంటాం. ఏ కంపెనీ అయినా మనకి డెన్సిటీ ఇవ్వాలి మెయిన్. సార్ 10 డేస్ బ్యాక్ మేము 6/3 బెడ్ పర్చేస్ చేశాము. 23,500కి. మాకిప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవాలని ఉంది. ఏదైనా ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉంటుందా మీ దగ్గర? అలా ఏం ఉండదండి. సేమ్ ఎక్స్‌చేంజ్ అవసరం లేదండి. దానికి మీరు ఏ పరుపు తీసుకున్నారో చెప్పండి. దానికి రెమెడీ చెప్తాం మేము. ఇప్పుడు ఆ పరుపు గట్టిగా ఉంది, మెత్తగా ఏం కావాలి? గట్టిగా ఉంది, మెత్తగా ఉంది, గట్టిగా ఏం చేయాలో చెప్పొచ్చు. అట్లా కాకుండా మీరు ఎక్స్‌చేంజ్ అవసరం లేదండి. మీరు ఏ పరుపు తీసుకున్నా గట్టిగా, మెత్తగా, మీడియంగా ఉంటాయి. ఈ 3 లేయర్లు తప్పితే వేరే లేయర్ ఏమి ఉండదు. అలాంటప్పుడు మీరు ఎక్స్‌చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ పరుపుని గట్టిగా చేసుకోవచ్చు లేదా మెత్తగా చేసుకోవచ్చు. సార్ 6x5 7 ఇంచెస్ మంచానికి 4 ఇంచ్ రీబాండెడ్ 2 ఇంచ్ లాటెక్స్ కాస్ట్ ఎంత? 6x5 7 ఇంచెస్ మంచం. 4 ఇంచెస్ రిబ్బన్, 2 ఇంచ్ లాటెక్స్. 6, 5 అంటే మీకు 25,000కి వస్తదండి విత్ యాక్సెసరీస్. వితౌట్ యాక్సెసరీస్ అయితే 18,000. రీబాండెడ్ లాటెక్స్. సార్ రీబాండెడ్ 2 ఇంచెస్, సూపర్ సాఫ్ట్ 2 ఇంచెస్, లాటెక్స్ 2 ఇంచెస్ ఇది బెస్టా? లేదా రీబాండెడ్ 2 ఇంచెస్, హెచ్ఆర్ 2 ఇంచెస్, లాటెక్స్ 2 ఇంచెస్ ఇది బెస్టా? లేదా రీబాండెడ్ 4, లాటెక్స్ 2 ఇది బెస్టా? సాఫ్ట్‌నెస్ పరంగా అడుగుతున్నారు. సాఫ్ట్‌నెస్ అయితే మీకు రీబాండెడ్, హెచ్ఆర్, లాటెక్స్ సాఫ్ట్‌నెస్ కొద్దిగా ఉంటది. ఇంకా మెత్తగా కావాలంటే రీబాండెడ్, సూపర్ సాఫ్ట్, లాటెక్స్. మీరు అడిగే దాంట్లో ప్రశ్నలోనే ఆన్సర్ కూడా ఉంది. మీకు మెత్తగా కావాలంటే సూపర్ సాఫ్ట్ ఏసుకోండి. మీడియంగా కావాలంటే హెచ్ఆర్ ఏసుకోండి. గట్టిగా కావాలంటే రీబాండెడ్ మీద లాటెక్స్ ఏసుకోండి. 3 రకాల వేరియేషన్ మీరు అడిగేశారు. మెత్తగా, మీడియంగా, గట్టిగా మీరే అడిగేశారు. అందుకని సూపర్ సాఫ్ట్ అయితే మెత్తగా ఉండిద్ది. అదే హెచ్ఆర్ ఏసుకుంటే కొద్దిగా హార్డ్ మీడియంగా ఉంటది. అది. గట్టిగా కావాలంటే రీబాండెడ్ లాటెక్స్, మీడియంగా కావాలంటే హెచ్ఆర్ లాటెక్స్. మీడియంగా తీసుకోండి. మీకు రెండిటికి ఉపయోగపడిద్ది. సార్ లాటెక్స్ బెడ్ కేర్‌ఫుల్‌గా యూజ్ చేస్తే లైఫ్ వస్తది అన్నారు. అలా కాకుండా కంఫర్ట్ బావుండాలి ప్లస్ రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసుకోవాలి అంటే ఏ బెడ్ యూజ్ చేసుకోవాలి? ఏంటది? సెపరేట్‌గా పెట్టారు కామెంట్. లాటెక్స్ బెడ్ కేర్‌ఫుల్‌గా యూజ్ చేస్తే లైఫ్ వస్తదన్నారు కదా! అలా కాకుండా కంఫర్ట్ అలానే రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసుకోవాలంటే ఏ బెడ్ కొనాలి? 3 ఇన్ 1 లాటెక్స్ తీసుకోండి సార్. 3 ఇన్ 1 లాటెక్స్ తీసుకున్నప్పుడు మీరు పైన 2 ఇంచెస్ సెపరేట్‌గా యూజ్ చేసుకుంటే మెత్తగా ఉండిద్దని చెప్పాను. అంతే కదా! 3 ఇన్ 1 లాటెక్స్ తీసుకొని సెపరేట్‌గా యూజ్ చేసుకోవచ్చు. పరుపు వరకు ఒక సెక్షను, పైన 2 ఇంచెస్ మీకు ఇంకా బాగుండిద్ది. ఇంకా కంఫర్ట్. మీ దగ్గర ఉన్న మ్యాట్రెస్‌కి బయట కంపెనీ మ్యాట్రెస్‌కి తేడా ఏంటి? మా దగ్గర ఉన్న మ్యాట్రెస్‌కి బయట కంపెనీ మ్యాట్రెస్ ఏందంటే, బయట ఉన్న మ్యాట్రెస్ అన్నీ గూడా క్లాత్ చూసి, బ్రాండ్ చూసి, అడ్వర్టైజ్‌మెంట్ చూసి కొంటారు. మా మ్యాట్రెస్ వచ్చేసరికి లోపల మెటీరియల్ చూసి కొంటారు. అది తేడా. మెటీరియల్ అంటే లాటెక్స్ ఎంతుంటది? ఇప్పుడు లాటెక్స్ బాండెడ్ అంటున్నాము. మొత్తం 8 ఇంచెస్ వరకు లాటెక్స్ బాండెడే. అంటే 6 ఇంచెస్ ఒకటేపు లేక 2 ఇంచెస్ లాటెక్స్. మొత్తం లాటెక్సే.
ఫర్ ఎగ్జాంపుల్ రీబాండెడ్ లాటెక్స్ అన్నాము, 4 ఇంచ్ రీబాండ్ 2 ఇంచ్ లాటెక్స్ అన్నాము. బయట కొన్నాను అనుకోండి, రీబాండెడ్ లాటెక్స్ అని అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు 4 ఇంచెస్ రీబాండెడ్ ప్లేస్లో 5 ఇంచెస్ రీబాండెడ్ 1 ఇంచ్ సూపర్ లాటెక్స్ చేస్తారు. కానీ మీకు లాటెక్స్ రీబాండెడ్ అని చెప్తారు, మొత్తం లాటెక్స్ అని చెప్తారు. ఇప్పుడు మీకు ఈ రెండింటికి వేరియేషన్ చెప్పగలరు చెప్పండి. ఇప్పుడు ఇదేనా పరుపు లాటెక్స్ బాండెడ్ 54,000, ఇదేనా 30,000. ఈ రెండింటికి తేడా ఏం చెప్పగలరు మీరు? రెండు సేమ్గా ఉంటాయి. ఏది మిషన్లో వేసి కొడితే. అదే దీని బదులు ఇలా రీబాండెడ్ హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ వేశారు, ఇదే పరుపు 12,000లో చేసుకోవచ్చు, 18,000లో చేయొచ్చు విత్ యాక్సరీస్. నేను చెప్తుంది ఇంకా వితౌట్ యాక్సరీస్ అయితే ఇంకా తక్కువ వస్తుంది. మీకు ఏ పరుపు అనేది ఎలా చెప్పచ్చు? మీరు హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ లాటెక్స్ అని చెప్పి కుట్టేసి అమ్మితే మీకు ఎలా తెలుస్తుంది? అదే తేడా. కళ్ళు తెరిచి కొనమంటాను, బయట పరుపులన్నీ కూడా కళ్ళు మూసుకొని కొంటాం, మన పరుపు ఏంటంటే కళ్ళు తెరుచుకొని కొంటాం, అంతే తేడా. 3-in-1 లాటెక్స్ వర్సెస్ ఆర్థో లాటెక్స్ తేడా ఏమిటి? ఎవరు ఏ బెడ్ వాడాలి? చిల్డ్రన్‌కు ఆర్థో లాటెక్స్ వాడొచ్చా? వాడుకోవచ్చండి, నష్టమేం లేదు. అయితే 3-in-1 లాటెక్స్ ఏంటంటే మనం 3-in-1 లాటెక్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇది మెత్తగా ఒక లేయరు, మీడియంగా ఒక లేయరు, గట్టిగా ఒక లేయర్ ఇచ్చాం. ఇది మొత్తం గట్టిగానే ఉంటుంది. అంటే 4 ఇంచెస్ గట్టిగా ఉండి 1 ఇంచ్ లైట్గా మెత్తదనం ఇచ్చాం. ఈ 6 ఇంచెస్కి 6 ఇంచెస్కి సేమ్ లాటెక్సే, కానీ ఇదేనా డెన్సిటీలు రకరకాలుగా వస్తుంది, ఇది ఒకటే డెన్సిటీగా వచ్చింది. అందువల్ల మీరు ఇది గట్టిగా ఉంటుంది అనమాట. ఇది పిల్లలు పనుకోవచ్చా అంటే పనుకోవచ్చు, నష్టం లేదు. ఎందుకంటే ఇంకో 2 ఇంచ్ లేయర్ కూడా అదనంగా ఇస్తుంది ఇంకా బౌన్సింగ్ కోసం. బ్రహ్మాండంగా పనుకోవచ్చు, మంచిదే. ఇక చిన్నపిల్లప్పటి నుంచి ఇది పరుపు అలవాటు చేస్తే ఇంకా మంచిది. గట్టి పరుపు అనేది ఎవరైనా తినచ్చు, ఎవరైనా వాడచ్చు. ఇప్పుడు గట్టి పరుపు అనేది చాలా మంచిది, ఎవరైనా సరే పనుకోవాల్సింది గట్టి పరుపు మీద. ఇప్పుడు ఈ లాటెక్స్ బాండెడ్ వచ్చేసరికి గట్టిగా, ఇది 4 ఇంచెస్ గట్టిగా ఉండేది, పైన 1 ఇంచ్ మెత్తగా ఉంటుంది, మళ్ళీ 2 ఇంచ్ మెత్తగా ఉంటుంది. కాబట్టి మీకు 3 ఇంచెస్లో కంఫర్ట్ సరిపోతుంది. 6x3 6-3 మంచం అండి మాది. కావాల్సింది చెప్పారు దాంట్లో. 4 మెంబర్స్‌కి కాట్ అండ్ మ్యాట్రెస్ కావాలి సార్. సైజ్ ఏవైతే కంఫర్ట్ ఉంటాయో తెలియచేయండి. 2 పిల్లలు. 4 మెంబర్స్ కంటే తక్కువ 6 ఫీట్ వాడాల్సిందేనమ్మా. అంతకన్నా తక్కువ వాడితే కంఫర్ట్ ఉండదు. 6 ఫీట్ మంచం తీసుకొని 6 ఫీట్ కాట్ తీసుకోండి. అట్లా కాకుండా ఇంకా కంఫర్ట్గా ఉండాలి అంటే కనుక 7 ఫీట్, ఇంకా కంఫర్ట్ అయితే 4 ఫీట్ మంచాలు తీసుకోవటం, పక్కన వేసుకోవటం. ఇట్లా మనం మంచం ఎంత పెద్దది ఉంటుంది అంత కంఫర్ట్ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. మినిమం 6 తీసుకోండి. 4 మెంబర్స్ అన్నారు కాబట్టి మినిమం 6, హైయెస్ట్ 2 4 కానీ లేకపోతే 7 ఫీట్ కానీ. అలానే 2 మెంబర్స్‌కి సరిపోయేది కూడా కాట్ సైజు మ్యాట్రెస్ చెప్పండి సార్. 3-in-1 లాటెక్స్ తీసుకోమంటారు. 3-in-1 లాటెక్స్ తీసుకోండి, మీ పిల్లలకి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ యూ షేప్ పిల్లో తడిస్తే ఏమైనా డ్యామేజ్ అవుతుందా? తడగకూడదండి. ఆ యూ షేప్ పిల్లో ఉండే లోపల పీసులు కూడా లాటెక్సే కాబట్టి ఆ లాటెక్స్లో ఫంగస్ వస్తుంది, తడిస్తే చెడిపోతుంది అనమాట. తడపకూడదు. మెయిన్ లాటెక్స్ ఉన్న ఫస్ట్ మెయిన్ తడపకూడదు. తడపకుండా ఉండటం కోసమే ఇన్ని రకాల యాక్సరీస్లు ఎన్ని ఇచ్చేది. ఒకవేళ 3-in-1 యూ షేప్ పిల్లో తడిస్తే ఎండలో పెట్టకుండా మీరు నీళ్ళలో ఆరేసుకోండి, నీళ్ళలో పెట్టుకోండి. 2 రోజులు ఆ నీళ్ళలో పెడితే ఎండిపోద్ది. అప్పుడు ఓపెన్ చేసేసి లాటెక్స్ పీసులన్నీ కూడా ఆరబోయచ్చు, ఆరబోసేసి మళ్ళీ ఫిల్ చేసుకోండి. 6x6 బెడ్ ఉంది సార్. హస్బెండ్ వైఫ్ 2 చిల్డ్రన్‌కి సరిపోవాలంటే ఏం చేయాలి? 6x6 మీరు బెడ్ ఉంది, ఇంకొక 4/6 తీసుకోవాలి. అది ఉంటే ఇంకోటి ఎక్స్ట్రా కావాలంటే 4/6 తీసుకోండి, మీకు కంఫర్ట్ వస్తుంది. ఐరన్ కార్డ్తో సహా తీసేసుకొని సరిపోతుంది. సార్ మీరు త్వరలో లాంచ్ చేసిన ఆర్థో లాటెక్స్ బెడ్ గురించి తెలుసుకోవాలని ఉంది. గతంలో మీ దగ్గర తీసుకున్నాను సార్ బెడ్, చాలా బాగుంది. మేము ఆల్రెడీ లాంచ్ చేసేసామండి ఆర్థో లాటెక్స్. ఇప్పుడు లాస్ట్ వీకే ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఆర్థో లాటెక్స్ చాలా బాగుంటుంది. దీంట్లో ఏముంటుందంటే 1 ఇంచెస్ 65 డెన్సిటీ లాటెక్స్, 120 డెన్సిటీ, అంటే ఇప్పుడు 140 ఉంది లేని 120 డెన్సిటీ లాటెక్స్ బాండెడ్ వస్తుంది. పైన ఒక 1 ఇంచెస్ 90 డెన్సిటీ లాటెక్స్ వస్తుందండి. దాని మీద ఒక లేయర్ ఒకటి ఇస్తున్నాము, టాపరు, ప్రొటెక్టరు, అలాగే బెడ్షీట్లు 2 ఇస్తున్నాం. ఒకటి కలర్ నచ్చకపోయినా 2 ఇస్తున్నాం. ప్రొటెక్టరు, టాపరు ప్లస్ లాటెక్స్ పిల్లోస్ 3 ప్లస్ యూ షేప్ పిల్లో ఒకటి, 6 వరకు అయితే. నెక్స్ట్ అమ్మా. హాయ్ అండి. 4 ఇంచ్ రీబాండెడ్ 4 ఇంచ్ లాటెక్స్ తీసుకుందాం అనుకుంటున్నా, కానీ మీరు న్యూ ప్రొడక్ట్ రిలీజ్ చేశారు. అది 6 ఇంచ్ ఆర్థో లాటెక్స్ కదా, ఏది బెటర్? వీటిలో నాకు బ్యాక్ పెయిన్ ఉంది. 6 ఇంచ్ బెటరా లేదా 8 ఇంచ్ బెటరా? మీరు తీసేసుకోండి. ఆర్థో లాటెక్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అసలు రీబాండెడ్తో పని లేదండి. రీబాండెడ్ ఎందుకంటే లాటెక్స్ డబ్బులు పెట్టలేము అనుకున్నప్పుడు రీబాండెడ్ తీసుకొచ్చారు. రీబాండెడ్ అనేది కెమికల్ ప్రొడక్ట్,
ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. అన్నిట్లాంటి పీసులు ఇచ్చారు. పియు ఫామ్‌లోంచి తీసినటువంటి మొక్కలతో చేసింది రీబాండెడ్. ఆ రీబాండెడ్ కూడా వాడకుండా ఉండటం కోసం లాటెక్స్ బాండెడ్ తీసుకొచ్చాం. అందుకని ఎక్సలెంట్‌గా ఉండేది. లాటెక్స్ బాండెడ్ తీసుకోండి. బడ్జెట్ ప్రాబ్లమ్ ఉంటేనే రీబాండెడ్ జోలికెళ్ళండి. కొబ్బరి పీచు 2 ఇంచ్ ప్లస్ స్పాంజ్ 2 ఇంచ్ వాడుతున్నాను. దీనిపైన ఏది వేసుకోమంటారు? దానిపైన ఒక 2 ఇంచ్ గాని, 4 ఇంచ్ గాని లాటెక్స్ వాడుకోండి సరిపోతది. బానే ఉంది. 4x6 లాటెక్స్ ప్రైస్ ఎంత? 4x6 లాటెక్స్ ప్రైస్ అంటే ఓన్లీ 2 ఇంచ్ లాటెక్స్ అయితే గనక 13,000 అండి. దానికి ఒక కంఫర్టర్, డూయట్ కవర్ వస్తది. 2 లాటెక్స్ పిల్లోస్ వస్తాయి. మీకు 13,000 జిప్ కవర్ ఒకటి ఇస్తాం. 13,000 అయిపోద్ది. 2 ఇంచెస్. వీడియో మీరు కాల్. ప్రైస్ ఏదైనా ఉంటే గనక వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఇంకా బాగుండిద్ది. సార్ నమస్తే అండి. మ్యూట్‌లో పెట్టారు సార్ తోట గారు. సార్ నమస్తే. లైట్ ఆన్ చేయమా. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. అంటే మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము. ఓకే సార్. రీసెంట్ గానే మీ ఒక ఓల్డ్ బెడ్ కి న్యూ బెడ్ కి 8 ఇంచెస్ ఒకటి 4 ఇంచెస్ ఒకటి తీసుకున్నాము. ఓకే సార్. ఓకే. బెడ్ ప్యాకింగ్ అండ్ బెడ్ మెటీరియల్ అంతా సూపర్ గా ఉంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అంటే మేము యాక్చువల్ గా ఈ బెడ్ కాట్ చేయించింది రాజమండ్రిలో. వాళ్ళు ఓకే. ఇస్తామన్నారు. అంటే మేము యాక్చువల్ గా మేము పాత బెడ్ కూడా పడేద్దాం అనుకునే టైంకి మీ వీడియోస్ చూసి, అంటే మీరు చెప్తా ఉంటారు కదా ఓల్డ్ బెడ్ పడేయకుండా రీప్లేస్ చేసుకోండి ఇట్లా పెట్టుకొని అని చెప్పి అవును సార్. అవును. ఫాలో అయ్యి అట్లే చేసుకున్నాం సార్. ఓకే సార్. ఓకే. చాలా అంతా బాగుంది. బాగుంది. మెటీరియల్ కూడా బాగుంది. అది మీకు చెప్పాలని చెప్పి లైవ్ కి వచ్చి చెప్తున్నాము. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఓకే సార్. ఇంకా డౌట్స్ ఏం లేవు కదా సార్? డౌట్స్ ఇంకేం లేదు సార్. అంటే ఇప్పుడు మామూలుగా ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. ఇది మామూలుగా ఇప్పుడు నార్మల్ గా పంపించే బెడ్స్ కి డెన్సిటీ ఎంత ఉంటుంది సార్? అంటే బెడ్స్ అంటే లాటెక్స్ అయితే 90 డెన్సిటీ అండి. 90 డెన్సిటీ ఉంటుంది. రీబాండెడ్ ఆన్ ద డెన్సిటీ 100 డెన్సిటీ. ఓకే. అదే వచ్చినప్పటి నుంచి కనుక్కుందాం అనుకుంటున్నాము. సరే సార్ లైవ్ వస్తారు కదా అప్పుడు అడగదామని చెప్పి. అదేలేండి. వెబ్సైట్లో కూడా పెట్టాం. డిఫాల్ట్ గా మనం వచ్చే అనేది పెట్టేశాం. మీ ప్రొడక్ట్ కిందే ఉంటుంది. మీ ప్రొడక్ట్ దగ్గరే మీకు డెన్సిటీ కూడా పెట్టాం. ఓకే 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 సార్. థ్యాంక్ యూ. అదైతే చాలా మంచిగా అనిపించింది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ప్యాకింగ్ అంతా బాగుంది సార్. బాగా బరువు ఉంటుందండి. ఓకే. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో మీకు షాప్ ఉందా సార్? 3-in-1 లాటెక్స్. హైదరాబాద్లో ఉందండి. 3-in-1 లాటెక్స్ ఉంది. ఆర్థో లాటెక్స్ అయితే లేదు కానీ 3-in-1 లాటెక్స్ ఉందండి. నాగోల్లో ఉంది. మీరు వెళ్ళి చూడొచ్చు. ఆర్థో లాటెక్స్ లో వితౌట్ యాక్సరీస్ లో 2 ఇంచెస్ లాటెక్స్ ఇస్తారా? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఆర్థో లాటెక్స్ లో వితౌట్ యాక్సరీస్ కానీ 2 ఇంచ్ లాటెక్స్ కావాలండి. అట్లా కావాలా? ఓకే. మీరు అక్కడ రిక్వెస్ట్లో పెట్టండి. యాక్సరీస్ బదులు మీకు 2 ఇంచ్ లాటెక్స్ కావాలని పెట్టేయండి, పంపిస్తాం. రెండో ఆప్షన్. 4x6 పరుపు 4 ఇంచెస్ సూపర్ సాఫ్ట్ కాస్ట్ ఎంత? 4x6 పరుపు 4 ఇంచ్ సూపర్ సాఫ్ట్. 4 ఇంచెస్ సూపర్ సాఫ్ట్. 4 ఇంచ్ సూపర్ సాఫ్ట్ కాకుండా మీరు డైరెక్ట్గా జేజే ఫోమ్ అని ఉంటుందండి, అది తీసుకుని 9,000 విత్ యాక్సరీస్. సార్ నా ఆర్డర్లో యూ కర్వ్ పిల్లో రాలేదు సార్, ఎలాగా? యూ కార్డ్ పిల్లోనా? యూ షేప్ పిల్లో రాలేదండి. అన్న మీరు ఏ పరుపు బుక్ చేశారు సార్? మీరు పసుపు అన్నిటికీ రాదండి. ఓన్లీ 3-in-1 లాటెక్స్ ఒక్కదానికే వస్తుంది. అది కూడా 5/6 పైన వాటికి 4/6 5/6 వాటికే వస్తుంది. నేను ఎలా జాయిన్ అవ్వాలి? మీరు కింద నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు బుక్ చేస్తారండి. సార్ 4/6 బెడ్ కావాలి. బెస్ట్ కాంబినేషన్ చెప్పండి విత్ రీబాండెడ్. ఇక్కడండి విత్ రీబాండెడ్ 4 ఇంచ్ రీబాండెడ్ 4 ఇంచ్ లాటెక్స్ ఒక సిస్టమ్ అండి. ఇది ఒక కాంబినేషన్. ఇలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకొచ్చామండి, ఆర్థో లాటెక్స్ అని.
రీబాండెడ్ రీప్లేస్ చేయడానికి మొత్తం లాటెక్స్ని బాండెడ్గా తీసుకొచ్చాం. అంటే మొత్తం గట్టిగా ఉంటుంది అనమాట, బాగా హార్డ్గా ఉండిద్ది. ఇది తీసుకోండి, పైన 1 ఇంచ్ కింద 1 ఇంచెసే లాటెక్స్ గమ్మింగ్ చేసి ఉంటుంది. ఇంకో 2 ఇంచెస్ దీంతో పాటు ఇస్తున్నాము. అప్పుడు 8 ఇంచెస్ వస్తే చాలా బాగుండిద్ది. 4x6 లాటెక్స్ ప్రైస్ ప్లీజ్. 2 ఇంచెస్ వచ్చేసరికి 13,000 అండి. దానికి ఒక జిప్ కవర్, కంఫర్ట్లు, డూయట్ కవర్, 2 లాటెక్స్ పిల్లోస్ వస్తాయి. సార్ వైజాగ్లో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? వైజాగ్లో చెప్పారండి, బుక్ చేస్తున్నా. వాళ్ళేదో షోరూమ్ రెడీ చేసుకుంటున్నారంట. మీ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి సార్. వరం లాటెక్స్ మా అందరికీ నిజంగా వరం అండి. చాలా నిజాయితీగా పెట్స్ బిజినెస్ చేస్తున్నారు. మీ దగ్గర అక్షయ పాత్ర ఏమైనా ఉందా అండి? ఏది అడిగినా ఆన్సర్ ఇస్తున్నారు. అదేం లేదండి, మన కస్టమర్లతోటి అడిగే ప్రశ్నలన్నిటికీ మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనుకున్నప్పుడు ఏదైనా చెప్పొచ్చండి. అది నా మెయిన్ ఒపీనియన్. మార్చి చెప్పాలంటేనే మనం టైం పట్టిద్ది అనమాట. సార్ ఉగాది గొప్పదనం ఏమైనా చెప్తారా? ఉగాది గొప్పతనం అంటే నేను ఒక వీడియో చేశానండి, అది చూడండి. మనం జనవరి 1కి ఉగాదికి తేడా ఏమిటి అనేది. జనవరి 1 అనేది ఒక కేక్ పంచదార అంటే, ఒక మైదా పిండి పంచదార ఉంటే సరిపోయింది. అది ప్రతిదానికి కేకే కోసుకుంటారు. ఇప్పుడు ఇతర దేశాల్లో ఏ ఫంక్షన్ అయినా సరే కేకే కోస్తారు. మనిషి పుట్టిన న్యూ ఇయర్ అయినా, పండగలైనా, పుట్టినరోజులైనా, యానివర్సరీ అయినా, దేనికైనా కేకే. మనకు అట్లా కాదండి, ప్రతి పండగకి ఒక ఉద్దేశం ఉంది. ఉగాది పండగకి ఇచ్చేటువంటి పచ్చడి షడ్రుచులు కలిసింది కాబట్టి మనకి అందరూ తెలిసింది, చాలా మంచిదండి, ఆరోగ్యరీత్యా మంచిది. రెండోది అన్నిటికన్నా ముఖ్యంగా మనకి అది అలవాటు చేసుకోవటం వల్ల పిల్లలకి, అసలు మన జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ ఉంటాయని తెలిసిద్ది. కేక్ తింటా ఉంటే వాళ్ళకేం తెలుస్తుంది మన పండగల గురించి కానీ ఇవన్నీ కూడా. అందుకని ఉగాది కంపల్సరీ చేసుకోండి. సార్ 6x6 ఆర్థో బాండెడ్ లాటెక్స్ వెయిట్ ఎంత ఉంటుంది? 6x6 లాటెక్స్ బాండెడ్ బాగా బరువు అండి, దాదాపు 70-80 కిలోలు ఉంటుందండి. విత్ యాక్సరీస్ 100 కిలోలు దాకా వస్తుంది. వీడియో కాల్. ఎస్. హలో, నమస్తే అండి. నమస్తే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. అది మాది 4x6 బెడ్ ఉందండి. ఓకే సార్. అది ఓల్డ్ బెడ్ కుర్లాన్ ఒకటి ఉంది, అది అణిగిపోయింది. ఈ వీడియో చూసాము, దాని మీద పాత బెడ్ మీద కూడా వేసుకోవచ్చు, డైరెక్ట్ కొత్త బెడ్ కాకుండా అని చెప్పారు. దానిపైన 2 ఇంచ్ లాటెక్స్ వేసుకోండి సార్. మీకు పరుపు గట్టిగానే ఉంది కదా? గట్టిగానే ఉంది సార్. దానిపైన 2 ఇంచ్ లాటెక్స్ వేసుకోండి, మీకు సెట్ అయిపోతుంది. దాంతోపాటు మేము జిప్పు గారు పంపిస్తాము. ఆ జిప్పు గారు కింద పరుపుతో కలిపి వేసేసుకోండి, దానికి మీకు సెట్ అయిపోతుంది. కింద నెంబర్ కాల్ చేసి బ్యాక్ పెయిన్ ఉంది కొద్దిగా, ఇది సరిపోద్దండి, రిబన్ కూడా తీసుకోవాలని డౌట్ వచ్చింది. అంటే కింద పరుపు వరల్డ్ పరుపు అండి, ఏసీడీసీ బస్ పరుపు అండి. అదే గట్టిగానే ఉంది కదా, గొంతలే ఏం డ్యామేజ్ లేదు, లైట్ గా దుప్పుని ఉంటుందండి డౌన్. గొంతలు ఉంటే కనుక రీబాండెడ్ లాటెక్స్ వేసుకోండి, గొంతలు లేకపోతే డైరెక్ట్గా లాటెక్స్ వేసుకోండి. ఎంత అవుతుంది సార్ అది రెండు కలిపి? అది మీరు సైజ్ చెప్పండి, దాంట్లో వెబ్సైట్లో మీరు చూడండి. 4x6 రీబాండెడ్ లాటెక్స్ అంటే 4 ఇంచ్ రీబాండ్, 2 ఇంచ్ లాటెక్స్ 21,000 అవుతుందండి. 2 ఇంచ్ సరిపోతుందండి. 4 ఇంచ్ 2 ఇంచ్ 17,000 అవుతుందండి. అదే గుంతలు లేకపోతే లాటెక్స్ ఒకటి సరిపోద్దండి. 13,000 తోటి సరిపోతుంది. ఈ పిలోస్ ఏమైనా ఇస్తారు దాంతో మళ్ళీ సెపరేట్ గా వస్తాయి సార్, యాక్సరీస్ వస్తాయండి. దాంట్లో పాటు రెండు లాటెక్స్ పిలోస్, ఒక జిప్ కవర్, ఒక కంఫర్ట్, డూయట్ కవర్ కూడా వస్తుంది. అన్ని కలిపి ఎంత అవుతుందండి? 13,500. అవునండి, 13 అయితే ఓన్లీ లాటెక్స్, రీబాండెడ్ తోటి అయితే 17. ఈ పిలోస్ అయ్యానే ఎక్సెస్ అండి? 2 పిల్లోస్ వస్తాయి సార్. 2 పిల్లోస్ వస్తాయి సార్. నెక్స్ట్ సార్, ఐరన్ కాట్ ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఐరన్ కాట్ కి షెడ్డెడ్ పిల్లో లేదా ఏదైనా కాంప్లిమెంటరీ ఇవ్వచ్చు కదా సార్? ఐరన్ కాట్కి కావాల్సిన విధంగా మేము పైన క్లాత్ కవర్ ఇస్తున్నాం, అది 2,000 అవుతుందండి. అది ఫ్రీగానే ఇస్తున్నామండి. రేటు ఎక్కువ అంటే అండి, ఎప్పుడైనా సరే కొనేవాళ్ళకి ఏదైనా ఎక్కువ, అమ్మేవాళ్ళకి ఏదైనా తక్కువ. అందుకని ఆ క్వాలిటీని బట్టి ఉంటుందండి.
గుడ్ దానికి వెనక ఈవినింగ్ మళ్ళీ సార్. క్లాత్ ఇస్తున్నామండి. ఆ క్లాత్ వల్ల మీకు ఐరన్ కాట్ అని ఫీలే ఉండదు. యాక్చువల్‌గా ఐరన్ కాట్ కాదండి, అది కుషన్ కాటు. ఆ ఐరన్ చుట్టూతా ఫ్రేమ్ ఉంటదనమాట. ఆ ఫ్రేమ్ కూడా కనపడకుండా మీకు క్లాత్ ఇస్తామనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇలా క్లాత్ వస్తుంది. Good evening, sir. This is Sriramulu. Recently, I ordered a bed combination of 4-inch rebonded, 2-inch super soft, 2-inch latex, sir. The bed is very nice. ఓకే. థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ గారు నమస్తే అండి. Sir, 4x6 bed కావాలి. బెస్ట్ కాంబినేషన్ చెప్పండి. 2-inch rebonded తో. 4/6 బెడ్ వచ్చేసరికి 2 ఇంచెస్ రీబాండెడ్, 4 ఇంచ్ లాటెక్స్ తీసుకోండి. 26,000కి వస్తుంది. 28,000 అనుకుంటా. Sir, మిడిల్ క్లాస్ వెబ్సైట్ ఫ్యామిలీ ప్రకారం చూడండి రేటు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖర్చుల గురించి చాలా బాగా చెప్పారు సార్. ఐ లైక్ దట్ వీడియో. అండ్ మీకు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి టైం ఉంటుందా సార్? లేకపోతే బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటారా అండి? అదేం లేదండి, అందరితోటే కలిసే ఉంటాము. అలాగే బిజినెస్‌లో అందరూ చేస్తారు. అందరూ ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు మా ఇంట్లో. పిల్లలు మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంటారు. హాయ్, 4-inch రీబాండెడ్ అండ్ 4-inch లాటెక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ లాస్ట్ వీక్ 6-inch ఆర్థో మ్యాట్రెస్ లాంచ్ చేశారు. ఆ మ్యాట్రెస్ బెటరా లేదా 2 మ్యాట్రెస్ తీసుకోమంటారా? 4 ఇంచెస్ రీబాండెడ్, 4 ఇంచెస్ 4-inch రీబాండెడ్, 4-inch లాటెక్స్ తీసుకుందాం అనుకున్నా. కానీ 6-inch ఆర్థో మ్యాట్రెస్ లాంచ్ చేశారు. అది 2 సైడ్స్ యూజ్ చేయొచ్చా అండి? నాకు బ్యాక్ పెయిన్ ఉంది. యూజ్ చేసుకోవచ్చండి. ఆర్థో లాటెక్స్ తీసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్సలెంట్‌గా ఉంటుంది అసలు. బ్యాక్ పెయిన్ వాళ్ళ కోసమే అది. రీబాండెడ్ రీప్లేస్ కోసం అది తీసుకొచ్చింది. మొత్తం 100% నేచురల్ కావటం కోసం తీసుకొచ్చిందనమాట. సార్, 4/6 ఈ 4-inch రీబాండెడ్, 2-inch లాటెక్స్ బెటరా లేదా 2-inch రీబాండెడ్, 2-inch ఫోమ్, 2-inch లాటెక్స్ బెటరా? అంటే గట్టిగా కావాలంటే 4 ఇంచ్ రీబాండ్, 2 ఇంచ్ లాటెక్స్ అండి. కొద్దిగా మెత్తగా కావాలంటే హెచ్ఆర్ కానీ సూపర్ సాఫ్ట్ కానీ వేసుకోండి. మీడియంగా కావాలంటే హెచ్ఆర్, మెత్తగా కావాలంటే సూపర్ సాఫ్ట్. సార్, సోఫా కమ్ బెడ్‌లో లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయా? రేట్ ఎంత? సోఫా కమ్ బెడ్‌లో ఒకే ఒక్క మోడల్ అండి. ప్రైస్ లాటెక్స్ కాంబినేషన్ అయితే 40,000, ఫోమ్ కాంబినేషన్ అయితే 30,000. నెక్స్ట్ అమ్మా. Recently, I bought 110 density latex, sir, 70 to 75 size. Bed quality, accessories అన్ని సూపర్ సార్. థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు. సార్, మాకు 10 feet కాట్ కావాలి. ఐరన్ కాట్లు 2 తీసుకోవచ్చా? 6 feet తీసుకోండి. అండ్ 4 feet సైడ్ బై సైడ్ వేసుకోవచ్చా? 6, 4 అయినా వేసుకోవచ్చు, 2 5 అయినా వేసుకోవచ్చు. అందంగా చూడటానికి ఒకే యూనిఫామ్గా ఉంటే 2 5 తీసుకోండి. అట్లా కాదు పెద్దవాళ్ళు 6 feet పనుకొని మీరు చిన్న వాళ్ళు 4 feet పనుకుంటామంటే అలా అయినా తీసుకోవచ్చు. వీడియో కాల్. సార్ నమస్తే అండి. హలో సార్. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ చెప్పండి. సార్, నేను 2 days బ్యాక్ మీ దగ్గర 2 బెడ్స్ బుక్ చేశాను. ఒకటి 4 ఇంచ్ రీబాండెడ్, 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్, 2 ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్ది బుక్ చేశాను. అది ఈ రోజు వచ్చింది. ప్లస్ ఇంకోటి 4 ఇంచ్ రీబాండెడ్ ప్లస్ 4 ఇంచ్ లాటెక్స్ కూడా బుక్ చేశాను. 2 బెడ్స్ కూడా తీసుకున్నాను మేడం సార్. 62,000 బట్టి చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ ఉంది సార్. మాది తెలంగాణ కొరుట్ల. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి సార్. 2 బెడ్స్ కూడా చాలా బాగున్నాయి. మీ లెవెల్లో చూస్తే ఇప్పుడు కొత్త ఏదో వచ్చినట్టుంది మన లాటెక్స్ లో. లాటెక్స్ అంటే లాటెక్స్ బాండెడ్ అండి. అంటే రీబాండెడ్ రీప్లేస్ చేయడానికి లాటెక్స్ బాండెడ్ అనమాట. అంటే రీబాండెడ్ అంటే రేట్ తక్కువ కదా సార్. కాస్ట్ మొత్తం లాటెక్స్ లో కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు. రీబాండెడ్ ప్లేస్ లో లాటెక్స్ కావాలనుకునే వాళ్ళ కోసం లాటెక్స్ బాండెడ్ అనమాట. ఇది కాస్ట్ ఎక్కువ. దీని కాస్ట్ ఎంత? నేను 4 ఇంచ్ రీబాండెడ్ 4 ఇంచ్ లాటెక్స్ తీసుకున్నా. 4 ఇంచ్ రీబాండెడ్ 4 ఇంచ్ లాటెక్స్ నాకు 42,000 పడ్డది మేడం సార్. ఇది 54 అవుతుంది. అది 54 వరకు అవుతుందా? ఓకే. ఆల్రెడీ 3-in-1 లాటెక్స్ ఉంది కదా సార్. సేమ్ నే దాంట్లోనే ఇది లాటెక్స్ బాండెడ్ అనమాట. ఇది కూడా 3-in-1 లాటెక్స్, ఆర్థో 3-in-1 అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు 4 ఇంచ్ రీబాండెడ్ 4 ఇంచ్ లాటెక్స్ లైఫ్ టైం అప్రాక్సిమేట్లీ ఎన్ని సంవత్సరాలు వస్తుంది సార్? 90 డెన్సిటీ తీసుకున్నాను. ఈ రోజు డెలివరీ అయిపోయింది. దాదాపుగా మీరు తడపకుండా ఎండలో పెట్టకుండా ఉంటే ఒక 15 నుంచి 20 సంవత్సరాలు వస్తుంది సార్. ఓకే ఓకే. తడపకూడదు, ఎండలో పెట్టండి చేయకుండా
ఓకే, ఓకే. మీ దగ్గర నేను ఇప్పుడు ఇది థర్డ్ బెడ్ సార్. మూడు బెడ్లు తీసుకున్నాను ఇప్పటి వరకు మీ దగ్గర. ఓకే ఓకే సార్. సార్ చాలా బాగున్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఎంఆ మ్యాట్రస్ అని వస్తుంది, అది దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీరు? మీ కాస్ట్ బాగుంది కదా, ఎంఆ మ్యాట్రస్ కాస్ట్ తక్కువ ఉంది. అంటే యాక్చువల్గా ఏం లేదు సార్, వాళ్ళు మెటీరియల్ ఏంటి అనేది ఉంటుందండి. మా దాంట్లో కూడా తక్కువలో ఉంది కదా సార్. ఇప్పుడు ఓన్లీ హెచ్ఆర్ ఫోమ్, ఓన్లీ సూపర్ సాఫ్ట్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు 4 హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ తీసుకుంటే 8,000కి వచ్చేస్తుంది విత్ యాక్ సిరీస్. మరి 8,000కి వాళ్ళన్నీ ఏదో ఆప్షన్ చెప్తున్నారు కదా సార్. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అంటే డిఫరెంట్ ఆప్షన్ చెప్తారు. దాన్ని ఏమంటారు సార్, ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది, ఇంకేం ఆప్షన్స్ అన్నీ చెప్తున్నారు. అదేలేండి, అంటే మెటీరియల్ అండి ఏదైనా చేయొచ్చండి. ఇప్పుడు మెటీరియల్ని బట్టి లోపల వాడే మెటీరియల్ ఏంటి. ఇప్పుడు మీరు కాజు కత్తిరి వెళ్ళినప్పుడు కాజుతో చేస్తే కాజు కత్తిరి స్వీట్ 1000 రూపాయలు ఉంటుంది. అదే షేప్ పంచదారను మైదా పిండితో చేస్తే 150 రూపాయలకి ఇవ్వచ్చు. షేప్ అదే అయినంత మాత్రం లోపల మెటీరియల్ మారితే మారిదిగా, సేమ్ అంతే. ఓకే సార్. ఓకే సార్, మీ వీడియోస్ కూడా బాగున్నాయి, మీ కస్టమర్ కేర్ కూడా చాలా బాగుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా విసుక్కోకుండా చాలా బాగా ఎప్పుడైనా బుకింగ్ చేస్తాను. ఓకే సార్, ఫ్యూచర్లో కూడా ఇంకా అవసరం ఉంటే మా ఫ్రెండ్స్ వాళ్ళకు చెప్తాను సార్. చెప్పండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకో వీడియో కాల్. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే. మీ బెడ్ కొందామని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను. మీ ఎక్కడ కొనాలి, ఏది కొనాలని చెప్పి చూస్తా ఉంటే మీ సైట్ లో మీ గురించి, మీ బెడ్స్ గురించి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చాలా క్వాలిటీ బెడ్స్ అందజేశారు. రీసెంట్ గా తీసుకున్నాను 4+2. ఓకే సార్. ఓకే. హెచ్ఆర్, మెమరీ, లాటెక్స్ తీసుకున్నాము. బాగుంది బెడ్. అంటే పిల్లల కోసం అని చెప్పి మీరు చెప్పిన వీడియోలు చూసి మాకు ఒక అవగాహన వచ్చింది అనమాట, ఏది తీసుకోవాలని. అవునవును. యాక్చువల్ గా తెనాలి మీ షోరూమ్ కి వచ్చి ఫిజికల్ గా చెక్ చేసుకుందాం అనుకున్నాము, కానీ మీ వీడియోలు చూసిన తర్వాత మాకు ఒక మంచి అవగాహన కలిగింది, ఏది తీసుకోవాలి, ఎవరికి ఎలాంటిది కావాలో మీరు చక్కగా వివరంగా చెప్పారు. అదే సార్. అయితే డెన్సిటీ కూడా బానే ఉంది. ఇది ఈ కాంబినేషన్ లో బాగా మెత్తగా ఉందండి. అయితే కొంచెం దన్నుగా ఉండటం కోసం ఒక 2 ఇంచెస్ ఈ రీబాండెడ్ తీసుకుంటే బాగుండేదేమో అని తర్వాత అనిపించింది. రీబాండెడ్ ఉంటే స్టిఫ్ గా నిలబడి ఉంటది. ఈ కాంబినేషన్ లో తీసుకున్న బెడ్ కి లైఫ్ ఎన్నాళ్ళు ఉండొచ్చు అంటారు? అంటే మెమరీ ఫోమ్ 5 years అండి, హెచ్ఆర్ ఫోమ్ 10 years, లాటెక్స్ 15 years ఉంటుంది. ఓకే. అవసరమైతే ఒక లేయర్ అంటే 2 ఇంచెస్ థిక్నెస్ రీబాండెడ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా దీనికి? ఎప్పుడైనా తీసుకోవచ్చండి, మీరు దాని పైన వేసుకోవచ్చు, లేకపోతే లాటెక్స్ అయినా అనిగిపోయింది అనుకోండి. మెమరీ ఫోమే ఇబ్బంది పెట్టేది మిమ్మల్ని, ఒక 5 ఏళ్ళకి చెడిపోయింది. అప్పుడు మీరు లాటెక్స్ 2 ఇంచెస్ వేసుకోవచ్చు సరిపోతుంది. ఆ మెమరీ ఫోమ్ పొజిషన్ ఏ స్టేజ్ లో వేసుకోమంటారు? అంటే మేము గమ్మింగ్ చేయించుకోలేదు, మిడిల్ లో వేసుకోవాలా లేకపోతే పైన ఉంచుకోవాలా? మెమరీ ఫోమ్ పైన వేసుకోండి. మెమరీ ఫోమ్ పైన వేసుకుంటే స్మూత్ గా ఉంటది. లాటెక్స్ పైన మెమరీ వేసుకోండి. అంటే యాక్చువల్ గా లాటెక్స్ మన శరీరానికి దగ్గరగా ఉండాలి. ఇదేనా కెమికల్ ప్రొడక్ట్, కానీ మనకి మన సుఖంగా అదే మన మెత్తదనం కోసం అయితే మెమరీ పైన వేసుకోండి. ఓకే. అయితే దీంతో పాటు మా పాత బెడ్ మీద కూడా అది 6 ఇంచెస్ బెడ్, దాని మీద కూడా మీ వీడియోస్ చూసిన తర్వాత మాకు అనిపించింది లాటెక్స్ తీసుకుంటే బాగుండేది కదా, ఇన్నాళ్ళు మాకు తెలియలేదు. రామ్మోహన్ రావు గారి గురించి భలే చక్కగా చెప్పారని లాటెక్స్ కూడా 72-75 సైజులో 2 ఇంచెస్ థిక్నెస్ తీసుకున్నామండి. బాగుంది. చాలా బాగుంటుంది, మొత్తం మారిపోయింది అసలు ఒక దెబ్బతో. బాగుంది. యాక్సెసరీస్ ఇచ్చారు, చాలా బాగున్నాయి. ఓకే సార్. మీ సర్వీస్ కూడా చాలా బాగుంది సార్. మంచిది సార్. ఓకే సార్, చాలా ధన్యవాదాలు సార్. ఓకే. మంచిది సార్. ఇది ఒక ఉంటుందా సార్ ఈ 4+2 దానికి గ్యారంటీ ఎన్నాళ్ళు ఉంటుంది సార్? మాకు 4 రీబాండ్ 2 లాటెక్స్. 4 లాటెక్స్ అండి. అది కాదు సార్. హెచ్ఆర్ మెమరీ లాటెక్స్ చెప్పా కదా సార్. హెచ్ఆర్ 10 ఏళ్ళు ఉంటుంది, మెమరీ 5 ఏళ్ళు ఉంటుంది, లాటెక్స్ 15 సంవత్సరాల దాకా ఉంటుంది. ఓకే.
సరే సరే ఓకే. అంటే తడపకుండా సరే ఉంటే సరే ఇంకా సరే. లైఫ్ ఇంకా ఎక్కువైనా ఉండొచ్చండి. తడపకుండా ఉంటే ఆహాహా! ఏదైనా పరుపు ఓకే ఓకే. పరుపు అనేది తడపకుండా ఉంటే ఆహా! గాని లైఫ్ ఇంకా పెరుగుతా ఉంటది. ఆహాహా! మనం ఓకే ఇచ్చే సార్. యాక్సెసరీస్ అన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా జాగ్రత్తగా వాడుకుంటే అసలు ఆ! మేము చెప్పిన ఆ! రోజుల కన్నా ఇంకా ఎక్కువ వస్తది గాని తక్కువ రాదు. ఆహాహా! అది సార్. సరే సార్. ఓకే చాలా సార్. మంచిది సార్. ఆ! హ్మ్. థాంక్ యూ సార్. సరే. నెక్స్ట్ అమ్మా. సార్ హాయ్ సార్. ఆర్థో బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ ఉంది. నాకు ఏ మ్యాట్రెస్ తీసుకోమంటారు? మాది తెలంగాణ. మీరు లాటెక్స్ బాండెడ్ అని కొత్తగా రిలీజ్ చేసామండి. మొత్తం అంటే రీబాండెడ్ లాటెక్స్ అంటే తక్కువ బడ్జెట్ వాళ్ళకండి. మనకు బడ్జెట్ ప్రాబ్లమ్ లేదు అనుకునే వాళ్ళు లాటెక్స్ బాండెడ్ తీసుకోండి. ఈ లాటెక్స్ బాండెడ్స్ కూడా చాలా బాగుండిద్దండి. మొత్తం అంటే యాక్చువల్‌గా ఇది సక్సెస్‌ఫుల్ మోడల్ ఏందంటే రీబాండెడ్ లాటెక్స్ అండి. అంటే తక్కువ రేట్‌లో మనకి స్టాండర్డ్ మోడల్ రీబాండెడ్ లాటెక్స్. బడ్జెట్ ప్రాబ్లమ్ లేదు అనుకునే వాళ్ళు లాటెక్స్ బాండెడ్ తీసుకోమని నేను చెప్తాను. ఇది కూడా చాలా బాగుండిద్దండి. అది తీసుకోండి. సార్ దీనికి నాకు కూడా మంచి యాక్సెసరీస్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఏంటమ్మా? సార్ వి నీడ్ 73 ఇంచెస్ 73 ఇంటూ 33 సైజ్ సార్ దివాన్ కాట్‌కి రీబాండెడ్ బెడ్. మే ఐ నో ద ప్రైస్? ఓన్లీ రీబాండెడ్ 6500 వస్తదండి. దివాన్ సైజు 4 ఇంచెస్. సార్ 4x6 లాటెక్స్ ప్రైస్ ప్లీజ్. 4x6 13,000 విత్ జిప్ కవర్, 2 కంఫర్ట్ డ్యూయట్ కవర్, 2 పిల్లోస్. సార్ రీసెంట్‌గా 4 ఇంచ్ రీబాండెడ్ 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్ పరుపు తీసుకున్నాం. చాలా బాగుంది. థాంక్ యూ సార్. యాక్సెసరీస్‌లో ఒక సాఫ్ట్ స్టిక్ ఇచ్చారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? మా విజయనగరంలో మీ పరుపు అడుగుతున్నారు సార్. ఏమిచ్చాం సాఫ్ట్ స్టిక్కా? అదే అందులో ఉంది. బూజు కర్రా? ఇదే కదండి మీకు ఇచ్చింది. బూజు కర్రేగా. ఇది ఎందుకు ఇచ్చామంటే అండి బూజు కర్రని మన పరుపుని క్లీన్ చేసుకోవడానికి రోజు మనం చేసుకోలేం. అంటే మన చేత్తో చేసినా కానీ దులుపుతా ఉండేప్పుడు బాగోదనమాట. అదే స్టిక్ ఉంటే మీకు చాలా ఈజీగా దులుపుకోవచ్చు అనమాట. అందుకని స్టిక్ ఒకటి ఇస్తున్నాం ఇప్పుడు లేటెస్ట్‌గా. అంటే ఇంక ఇప్పటిదాకా నెల రోజుల నుంచి ఇస్తున్నాము. నేను ఎవరికీ చెప్పలేదు మేము ఇస్తున్నామని కూడా. అదేంటంటే మీరెళ్లి కొనుక్కోండి 200, 300 అవుతది. మీరు కొనుక్కోబుద్ధి కాదు. పరుపుకి ఇది అనుకోండి మేము ఇచ్చామనుకోండి పరుపు వెనకమాల పెట్టేసుకుంటారు. చక్కగా రోజు పడుకునేటప్పుడు దులుపుకుంటే చాలా బాగుండిద్దని ఇచ్చామనమాట. పరుపుకు సంబంధించినయి చెప్పకుండానే యాక్సెసరీస్ ఇచ్చేసాం. ఇది కూడా ఒకటి. ఎక్కడ మన బిల్‌లో కూడా మెన్షన్ చేయలేదు. 4 దీనికి ఇంచ్ దీనికి లాటెక్స్ వెనకమాల ఒక హోల్‌లాగా ఉంటది. దీనికి తాడు కట్టి మంచం దగ్గర పెట్టుకోండి. మీరు రోజు నిద్రపోయే ముందు చక్కగా దీన్ని బట్టి శుభ్రం చేసుకొని పడుకుంటే చాలా బాగుండిద్ది. అదున్నా గానీ డిస్కంఫర్ట్‌గా ఉంటదనమాట. మన మంచం మీద మట్టి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒకటి పడతా ఉండొచ్చు. మనం భోజనం చేసేవాళ్ళు, టిఫిన్ చేసేవాళ్ళు ఉంటారు. అయి పడతా ఉంటాయి. అయన్నీ శుభ్రం చేసుకుంటానికి ఇది ఇచ్చామనమాట. నెక్స్ట్. సార్ 4 ఇంచ్ లాటెక్స్, 4 ఇంచ్ రీబాండెడ్, 2 ఇంచ్ రీబాండెడ్, 2 ఇంచ్ హెచ్ఆర్, 4 ఇంచ్ లాటెక్స్ ఏది బెస్ట్? ఎప్పుడైనా సరే లాటెక్స్ ఎక్కువ ఉన్నది బెస్ట్ అండి. మీరు 4 ఇంచ్ రీబాండెడ్, 4 ఇంచ్ లాటెక్స్ అయినా తీసుకోవచ్చు. లేకపోతే 4 ఇంచ్, 2 ఇంచ్, 4 ఇంచ్ తీసుకున్నా కూడా మెత్తదనం వచ్చిద్ది. అంతే తేడా. అది. మీరు అన్నిటికన్నా ఇంకా బెస్ట్ ఏందంటే లాటెక్స్ బాండెడ్ వచ్చిందండి. ఇప్పుడు అది తీసుకోండి ఇంకా బాగుండిద్ది. మొత్తం 4 ఇంచెస్ లాటెక్స్ బాండెడ్ పైన కింద 1 ఇంచ్ లాటెక్స్ వస్తుంది. ఇంకో 2 ఇంచెస్ లాటెక్స్ గ్యారంటీ కింద ఇస్తున్నాము. అది ఎక్సలెంట్‌గా ఉండేది. బడ్జెట్ ప్రాబ్లమ్ అయితే అది తీసుకోండి. బడ్జెట్ ప్రాబ్లమ్ ఉంటే తక్కువ తీసుకోండి. మీరు అడిగిన దాంట్లో తీసుకోవచ్చు. సార్ మాకు 10 ఫీట్ కాట్ కావాలి. ఐరన్ కాట్ 2 తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. చెప్పా కదండీ ఇందాక 2 5లు తీసుకోండి. లేకపోతే పిల్లలు పెద్దవాళ్ళకి కావాలంటే 6, 4 తీసుకోండి. ఇది వచ్చిందమ్మా ఇందాక. సార్ 6.5 ఇంటూ 7 ఫీట్ మంచానికి 4 ఇంచ్ రీబాండెడ్, 2 ఇంచ్ లాటెక్స్ కాస్ట్ ఎంత? 6.5 రాదండి. 6x7 వరకే వస్తది. ఆ 5 ఇంచెస్ కావాలంటే గమ్మింగ్ చేసిస్తాం. దానివల్ల ఇంకో 2000 అదనంగా పెరిగిద్ది. కింద నెంబర్‌కి కాల్ చేయండి. మా వాళ్ళు చెప్తారు. లాటెక్స్ లైఫ్ ఎన్ని ఇయర్స్ సార్? లాటెక్స్ మీరు తడపకుండా, ఎండలో పెట్టకుండా యూజ్ చేస్తే 10-15 సంవత్సరాలు వస్తదండి. డెన్సిటీని బట్టి. విశాఖపట్నం సిటీలో మీ షోరూమ్ ఉందా? ఇంకా లాంచ్ అవ్వలేదండి. రన్నింగ్‌లో ఉందండి. అడ్వాన్స్ కట్టారు. ఇంకా ఓపెన్ అవ్వలేదు. 4 ఇంచ్ రీబాండెడ్, 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్ ఎన్ని ఇయర్స్ వస్తుంది సార్? 4 ఇంచ్ రీబాండెడ్, 2 ఇంచ్ లాటెక్స్ అంటే 4 ఇంచ్ రీబాండెడ్ 10-15 సంవత్సరాలు వచ్చిద్దండి. 2 ఇంచ్ లాటెక్స్ కూడా అంతే అండి. మీరు తడపకుండా ఎండలో పెట్టకుండా ఉంటే 10-15 సంవత్సరాలు ఏం ప్రాబ్లమ్ రాదు. సార్ ఐ యామ్ ఫ్రమ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి. ఏలమంచి. డోర్ డెలివరీ ఉందా సార్? ట్రాన్స్‌పోర్ట్ అలాగే ఆఫీస్ వరకు మీకు పంపిస్తామండి. అక్కడి నుంచి మీకు ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తారు. మాకు ఇంటికి తెచ్చివ్వండి అంటే, ఆ లోకల్ చార్జ్ మీరు పెట్టుకుంటే తెచ్చిస్తారండి. చాలా బరువుంటాయి కాబట్టి మనం మీరక్కడ అక్కడ లోకల్‌గా మాట్లాడుకోవడం కరెక్ట్ అనమాట. అలానే మేము అనుకున్న ప్రొడక్ట్ మాకు రాకపోతే రీప్లేస్ ఇస్తారా సార్? అసలు మీకు డౌటే లేదండి. మీరు ఏదైతే బుక్ చేశారో అది వీడియో కూడా పెడతాం మీకు. సార్ ఎల్ షేప్ సోఫా అవైలబుల్ ఉందా? ఎల్ టైప్ సోఫా లేదండి. సోఫా కమ్ బెడ్డే అవైలబుల్ అండి.
72-75 ఐరన్ కాట్ 3-in-1 బెడ్ లాటెక్స్ బెడ్ తీసుకున్నాము. ఎక్సలెంట్ క్వాలిటీ అండి. యాక్సరీస్ సూపర్ ఉన్నాయి. వి ఫర్నిచర్ మాల్ వి రామ్మోహన్ రావు గారు లాటెక్స్ బెడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అండి. యు ఆర్ గ్రేట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. విష్ణుమూర్తి గారు థ్యాంక్ యూ సార్. సార్ మాది అన్నవరం, తణుకు వచ్చి చూడవచ్చా సార్? అన్నవరం కదండి, తణుకు అవసరం లేదండి, తెనాలి రావాలి. అక్కడ లేదండి, మా డిస్ప్లే పాయింట్ ఇంకా పెట్టలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి డిస్ప్లే పాయింట్లు. బెడ్ పర్చేస్ టైంలో ఒకటో రెండో నెగిటివ్ కామెంట్స్ చూశాను సార్. బట్ బెడ్ రిసీవ్ చేసుకున్నాక నైస్ ప్యాకింగ్ అన్ని విత్ ఆల్ యాక్సరీస్ వచ్చాయి. వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీరు నెగిటివ్ కామెంట్స్ని 1 స్టార్ వచ్చినాయి నేను చూసా కదండి. అసలు ఎంత ఘోరం అంటే అండి, ఒక కస్టమర్లు ఎలా ఉన్నారంటే, ఒక కస్టమర్ ఒక యాక్సరీస్ తోటి తీసుకున్నారండి. యాక్సరీస్తో తీసుకొని పిల్లోస్ ఉంచుకొని యాక్సరీస్ వరకు రిటర్న్ ఇస్తారంట. వాళ్ళకి యాక్సరీస్ డబ్బులు మొత్తం రిటర్న్ ఇవ్వాలంట. ఇప్పుడు రీబాండెడ్ లాటెక్స్ 30,000 అండి విత్ యాక్సరీస్ కొన్నారు. వాళ్ళకి వితౌట్ యాక్సరీస్ కావాలంటే 21,000 అని చెప్పాము. వాళ్ళకి 20 వచ్చిన తర్వాత కలర్ నచ్చలేదు, బెడ్షీట్ కలర్ అని చెప్పి వాళ్ళు బెడ్షీట్ కాదు కంఫర్టర్ కలర్ నచ్చలేదు అని చెప్పి 9,000 రిటర్న్ ఇవ్వాలంటే పిల్లోస్ ఇవ్వరంట. 3 పిల్లోస్ ఉంచుకుంటారంట. బెడ్షీట్, ప్రొటెక్టర్, టాప్ 2 కంఫర్ట్, డూయట్ కవర్ పంపించి 9,000 రిటర్న్ ఇవ్వాలంట. దానికోసం వాళ్ళు 1 స్టార్ రేటింగ్ పెట్టారు. ఇంకొకటి రీబాండెడ్ హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ కార్నర్ కటింగ్ అడిగారు. కార్నర్ కటింగ్ మనం 2,000 ఛార్జెస్ పెట్టాం డిఫాల్ట్గా. వాళ్ళు వచ్చేసరికి 2,000 ఇవ్వకుండా మీరు ఓన్లీ ఫోమ్లు అమ్ముకునే వాళ్ళు, మీరు పరుపులు కాదు అమ్ముకునేది, 2,000 ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్పి వాళ్ళు ఒక నెగిటివ్ కామెంట్ పెట్టారు. అంటే కస్టమర్లు వాళ్ళ కోరికలు కనుక తీరకపోతే నెగిటివ్ కామెంట్ పెట్టడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను. యాక్చువల్గా నేను చెప్పింది చేయకపోతే నెగిటివ్ కామెంట్ పెట్టాలి. మనం చెప్పింది చేసినా కూడా మనం డిఫాల్ట్గా వెబ్సైట్లో పెట్టినప్పుడు దానికి ఇష్టమైతే వాళ్ళకి నచ్చితే కొనుక్కోవాలి. వాళ్ళు అలా కొనకుండా నెగిటివ్ కామెంట్ పెడుతున్నారనమాట. అలాంటి వాళ్ళు ఏదైనా చాలా తక్కువ అండి. ఇప్పుడు నాది దాదాపుగా 1,700 లైవ్ ఇవి వచ్చినాయి. దాంట్లో మ్యాక్సిమం ఉంటే ఒక 10 మంది ఉంటారు 1 స్టార్ రేటింగ్ ఇచ్చిన వాళ్ళు, 10-15 మంది ఉంటారు. 1,700లో చాలా తక్కువ. ఆ 10 మంది కూడా వాళ్ళ సొంత కోరికలు తీర్చకపోతేనో, లేకపోతే పరుపుల కంపెనీ వాళ్ళు, లేకపోతే పరుపుల కంపెనీలో పనిచేసే వాళ్ళు ఇస్తున్నారు 1 స్టార్ రేటింగ్ అనేది. అందరూ 5 స్టారేనండి. మా దగ్గర పరుపు కొన్న వాళ్ళందరూ 5 స్టార్. అసలు మీరు 1 స్టార్ రేటింగ్ నమ్మగాకండి, అంత డూబే. 2 స్టార్ 3 స్టార్ అంటారు, అది నమ్మొచ్చు మళ్ళీ. ఎందుకంటే 1 స్టార్ అనేది వాళ్ళు పెట్టారు అంటే పరుపుల కంపెనీ వాళ్ళు ఇలానే ఉంటారు కదా తప్పితే రియల్గా కస్టమర్లు ఒకళ్ళు కూడా ప్రాబ్లంగా వాళ్ళది మీరు చెప్పిన దానికి ద్రోహం చేసిందంటూ ఏం లేదు. ఉన్నదన్నట్టుగా పంపించినా కూడా వాళ్ళ కోరిక తీర్చలేదని పెట్టారనమాట. ఓకే సార్, మీరు అర్థం చేసుకొని కొన్నందుకు చాలా ధన్యవాదాలు. సార్ నేను 90 కేజీస్ ఉంటాను. 4x6 మ్యాట్రెస్ ఎంత పడుతుంది? ఏ మ్యాట్రెస్ తీసుకోమంటారు? రీబాండెడ్ లాటెక్స్ తీసుకోండి. తక్కువలో కావాలంటే మీరు బడ్జెట్ ప్రాబ్లం అంటే లాటెక్స్ 3-in-1 కానీ లేకపోతే లాటెక్స్ బాండెడ్ కానీ, వారం 3-in-1 లాటెక్స్ బాండెడ్ కానీ తీసుకోండి. సార్ బాండెడ్ లాటెక్స్ వల్ల యూజ్ ఏంటి? లాటెక్స్ బాండెడ్ యూజ్ ఏంటంటే మనకి సక్సెస్ఫుల్ ఏంటంటే రీబాండెడ్ లాటెక్స్ సక్సెస్ఫుల్ మోడల్. ఇక్కడ రీబాండెడ్ అనేది కెమికల్ ప్రొడక్ట్, ఇక్కడ లాటెక్స్ బాండెడ్ అనేది మొత్తం లాటెక్సే, అంటే కంప్లీట్ లాటెక్స్. ఇప్పుడు ఆ లాటెక్స్ బాండెడ్ అనేది గట్టిగా ఉన్న పరుపు అనమాట. నడుము నొప్పుల కోసం వాడుకోవడానికి పెద్ద ఏజ్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా బాగుంటుంది అనమాట. గట్టిగా ఉంటుంది, వాళ్ళందరికీ మంచిదిగా నిద్ర పట్టిద్ది అనమాట. వాళ్ళందరి కోసం లాటెక్స్ బాండెడ్. సార్ రీసెంట్గా నేను 110 డెన్సిటీ లాటెక్స్ 70-75 సైజ్ బెడ్ కొన్నాను. క్వాలిటీ సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఈరోజు ఉన్నాయేమో కామెంట్స్. నెల్లూరులో ఎక్స్పీరియన్స్ పాయింట్ ఎప్పుడు పెడతారు? కమింగ్ సూన్ అని పెట్టారు. పండగ అండి, ఉగాది పండగకి అడిగారు. అన్ని పంపించేసాం, మెటీరియల్ అంతా రెడీ అయిపోయింది డిస్ప్లే పాయింట్కి. అమౌంట్ ఎలా పంపించాలి సార్? ఫోన్ పే అవైలబిలిటీ ఉంటుందా? ఉంటుందండి. మా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు పరుపు బుక్ చేసిన తర్వాత అక్కడ 3 ఆప్షన్లు ఉంటాయండి. ఒకటి క్యూఆర్ కోడ్ నెంబర్ ఉంటుంది, ఫోన్పే ఉంటుంది, యూపీఐ ఐడిని మనం నెంబర్ కాకుండా ఒక పేరు ఇచ్చాం అనమాట. అది పెట్టేసినా మీకు వచ్చేసిద్ది అనమాట. సార్ సారీ సార్, తెనాలి వచ్చి చూసుకొని తీసుకోవచ్చా పరుపు? తీసుకోవచ్చండి, బంగారం లాగా. తెనాలి తీసుకోవచ్చు. ఇప్పుడు విజయవాడలో పెట్టాం డిస్ప్లే పాయింట్, గుంటూరులో పెట్టాము, తర్వాత హైదరాబాద్లో ఉంది. ఇంకా అన్ని ఊళ్ళలో డిస్ప్లే పాయింట్లు వచ్చేస్తాయండి. తెనాలి వచ్చానే తీసుకోవచ్చు. 3-in-1 లాటెక్స్ 60-75 కాస్ట్ ఎంత? 60-75 45,000 అండి, విత్ యాక్సరీస్ విత్ గ్యారంటీతో.
అంటే 2 ఇంచెస్ లాటెక్స్ గ్యారంటీ కింద ఇస్తాం అనమాట. విశాఖపట్నం సిటీలో మీ షోరూమ్ ఉందా సార్? విశాఖపట్నం సిటీలో డిస్ప్లే పాయింట్ ఓపెన్ చేయడానికి ఒకళ్ళొచ్చి కన్సల్ట్ అయ్యి వెళ్ళారండి. త్వరలో ఓపెన్ చేస్తామన్నారు. ఓపెన్ చేయగానే నేను వెబ్‌సైట్‌లో పెడతాను సార్. సార్ ఆల్రెడీ మీ వెబ్‌సైట్‌లో 6 ఇంచ్ హార్డ్ లాటెక్స్ ఉంది కదా! మీరు హార్డ్ లాటెక్స్ అని మీరు ఇంట్రొడ్యూస్ చేశారు కదా! ఇంకోటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? దానికి దీనికి డిఫరెంట్ ఏందంటే హార్డ్ లాటెక్స్ 110 డెన్సిటీ అనమాట. 110 డెన్సిటీ అంటే 6 ఇంచెస్‌లో ఇది ఒక హాఫ్ ఇంచ్ కిందకెళ్ళిద్ది. ఒక సుమారుగా 1 ఇంచ్ బరువు పడితే ఒక 5 అంగుళాల వరకు దిగిద్ది. ఇది 110 డెన్సిటీ అనమాట. ఇప్పుడు ఇదే లాటెక్స్ బాండెడ్ 2 పక్క పక్కన పెడతాను చూడండి. 2 కలిపి ఒత్తుతాను మీకు అర్థమైద్ది. ఇదిగోండి లాటెక్స్ బాండెడ్ అసలు దిగదు. ఇది పక్కది చూసారుగా 6 ఇంచెస్ అది దిగుద్ది. కొద్దిగా మెత్తగా ఇంకా గట్టిగా అనమాట. 110 డెన్సిటీ కన్నా గట్టి. ఇది దాదాపుగా మనం 120 డెన్సిటీ అనంగానే 140 డెన్సిటీ దాకా వస్తది. లాటెక్స్ బాండెడ్ అనేది. ఇంకా హార్డ్ అనమాట. హెచ్ఆర్ గురించి చెప్పండి. హెచ్ఆర్ అంటే ఒక ఫోమ్ అండి. మనం ఒకప్పుడు పియూ ఫోమ్ వాడేవాళ్ళం. అంటే స్పాంజ్ డస్టర్‌లు అయన్నీ చూసుంటారుగా. అయేంటంటే మామూలుగా ఇట్లా అంటే లోపలికెళ్ళి నిదానంగా పైకొస్తాయి. హెచ్ఆర్ ఫోమ్ ఏందంటే యాక్షన్ ఉంటదనమాట. స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉంటది. ఫోమ్ కెమికల్ పెట్రోల్ ప్రొడక్ట్ అనమాట. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే సార్. థాంక్ యూ అండి. హైదరాబాద్‌లో మీ షాప్ ఉందా సార్? హైదరాబాద్‌లో డిస్ప్లే పాయింట్ ఉందండి. అక్కడికెళ్ళి మీరు చూసుకొని బుక్ చేసుకుంటే మేము ఇక్కడ తెనాలి నుంచి మీకు డోర్ డెలివరీ ఇస్తాం. ఓకే సార్. ఈరోజు లైవ్‌లోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే గనక మీరు కామెంట్ పెట్టండి. వీడియో చేస్తాను. మా వెబ్‌సైట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. వీ ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. హైదరాబాద్‌లో ప్లేస్ వచ్చేసరికి నాగోల్ అండి. నాగోల్. మీరు యాప్‌లోకెళ్ళి మీరు చూసుకోండి. మీకు గూగుల్ మ్యాప్ లింక్ కూడా వచ్చిద్ది. నంబర్ కూడా ఉంది. కాల్ చేసి వెళ్ళొచ్చు. ఓకే సార్. థాంక్ యూ.